ఆయన కొన్ని ఫాలోయింగ్కి అది అంత అసంభవం. అది ఆయన వస్తే ఆయన గుంపులు గుంపులు ఎగబడతారు. ఆయనకు ఆ క్రేజ్ వేరు, సినిమాల్లో కానీ బయట కానీ. ఒక మాట ఆ క్రేజ్ వేరు ఆయనకి. ఒక్కసారి స్క్రీన్లో ఆన్ స్క్రీన్లో కనబడితే వాళ్ళంతా దద్దరు. అసలు ఆ స్క్రీన్ అది వేదు ఆయన. కానీ అమరావతి లేదంటే ఫండ్స్ లేవన్నా. ఇప్పుడు మనకు డబ్బులు లేవన్నా. ఇప్పుడు వరకు మన డబ్బులు లేవు. కిరాణా ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఫండ్స్ లేవన్నా. ఫండ్స్ లేకుండా ఎలా పెడతాము? ఎలా రాజధానులు తీసుకొస్తాము? ఎలా ఐటీ కంపెనీలు తీసుకొస్తాము? ముందు మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కిరాణా కొట్టి పెట్టాలని ఎంతో ఒకటి ఫండ్ కావాలి. ఆ ఫండ్ లేక మనం పెట్టగలమా? ఏం పెట్టలేము. అలాంటిది ఫండ్స్ లేకుండా ఐటీ కంపెనీలు ఎలా తీసుకురాగలం? ఉద్యోగాలు ఎలా ఇవ్వగలం? నూతనంగా ఎలా డెవలప్ చేయగలం? అన్న ఆయన అప్పు చేసిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసిపోయారు. అక్కడ ఇక్కడే పెడతా అని చెప్పి బీభత్సంగా మంచిండు. 24 ఖచ్చితంగా జగనే వస్తాడన్న. పక్కా తిరుగులేదు. ఇదే విక్రమార్క సినిమా కాదు. కడ్డాల మీద ఉరికెళ్ళడానికి తీయండి రా బండ్లు, తెప్పండి రా బండ్లు అనడానికి ఇది విక్రమార్కుడు సినిమా కాదు. ఇది ఖచ్చితంగా జగనే వస్తాడు. యుద్ధం మొదలైందా? పక్క పోయి ఆడుకోండి. ఒకప్పుడు జగన్ కానీ జైల్లో పెట్టారు. మీ అందరూ తెలిసిందే. అది ఏం జరిగింది? తగలబడ్డాయి బస్సులు, రోడ్ల మీద కూర్చున్నారు, పిట్టారు పోసుకున్నారు, తగలబెట్టుకున్నారు. ఏం జరిగింది? మనం మొన్న రీసెంట్గా వెళ్ళాడన్నా. ఏం జరిగింది? ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఏమీ లేదు. జగన్ గారి జైల్లో ఎందుకు పెట్టారంటే నెక్స్ట్ ఆయన వస్తారని చెప్పి వాళ్ళందరూ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆయన చేసిన మంచి పనులకి, ఆయన చేసిన దానికి ఖచ్చితంగా మళ్ళీ ఆయన గెలిపిస్తారని చెప్పి పక్క జనం అందరూ తెలుసు. అందుకని చెప్పి ఆయన ఈ కేసులు పెట్టి ఆయన్ని లోపల పెట్టడం జరిగింది. ఏమైంది? వచ్చిండు. ఎలాగొచ్చిండు? నువ్వు వచ్చి బయట తీసుకొచ్చువా? ఎలా వచ్చాడైనా? ఒక్క కేసు కూడా పురోవలా వచ్చాడు. ఒక్కడ మొగల్లాగా వచ్చాడు. మళ్ళీ నించున్నాడు. ఒక్కడిగా సింగిల్ గా పార్టీ పెట్టాడు. బీభత్సంగా గెలిచాడు. ఎట్లా గెలిచాడు? ఒక్కడు కాలేదన్నా. ఒక్కడు కూడా కాదా? స్టిల్ ఇప్పుడు కూడా ఒక్క కేసు లేదు. అది అన్యాయంగా ఎందుకు పెడతాడన్నా? అన్న ఆయనకి ఎంత తెలివి ఉందన్నా? మీరు చెప్పండి, ఆయనకి ఎంత తెలివి ఉందన్న? అన్యాయంగా ఎట్ట పెడతారన్నా? ఒక మనిషిని అన్యాయంగా పెడితే సామాన్యుడు మనం రోడ్లు అమ్మటి మనం చిన్న పనులు చేసుకునే వాళ్ళే మనమే ఊరుకోమే, మన ఇంటి పక్కన వాళ్ళే ఊరుకోమే. అలాంటిది నీకెంత తెలివి ఉంది, నీకెంత ఫాలోయింగ్ ఉంది, జనం అంతా నీకు ఊరకెందుకున్నారు? నేను ఈరోజు జైల్లో పెడితే ఒక్క కేసుకోలేదని జనం అందరూ ఎందుకు కోరుకున్నారు? మీరు ఎందుకు కోరుకున్నావు? నువ్వు నిరూపించుకోవట్లేదే.